18 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం సార్. మేము ఏ కూలి పనికి వెళ్ళినా 500, 600 తెచ్చుకుంటున్నారండి. ఇప్పుడు మా కుటుంబంలో గడాలంటే దేనికైనా ఇబ్బందులు పడుతున్నాము. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, మరి మేము ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళాము, ఎన్నో ధర్నాలు చేస్తున్నామండి. మా గురించి అయితే ఈ మహిళలు అయితే చేస్తారని అక్కలు చెల్లెళ్ళని అప్పుడైతే ఆ రోజులైతే పాదయాత్ర చేసి మా అక్కలు గెలిపిస్తారు, మా చెల్లెళ్ళు గెలిపిస్తారని తిరిగేస్తారు. ఇప్పుడైతే మేము ఎంతైనా తిండి లేకుండా నీళ్ళు లేకుండా మేము ఈ వారం రోజులు పెట్టి ధర్నాలు చేస్తున్నాం సార్. చేసినా సరే మాకు ఈ పక్కన వచ్చి ర్యాలీ చేశారంట. అప్పుడైతే మీ ఓట్ల గురించి రాజ్యాలన్నీ తిరిగారు. ఈ వేళ ఇంతమంది జనం, ఇంతమంది ఆడబిడ్డలు మేము ఇక్కడ పడి ఉంటే తిండి లేక నీళ్ళు లేక ఎంతెంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ నిరాదరణ చేస్తుంటే పక్క రాష్ట్రం ఇప్పుడు పక్క రూట్ లోని ఈ వేళ ర్యాలీ చేసుకున్నారంట. ఇది ఎక్కడ అన్యాయం సార్? ఇది మీకు న్యాయమే అన్నా? నీకు ఇది అన్నా నీకు న్యాయమేనా? మనం ఇంతమంది ఉంటేనే కదా నువ్వు మళ్ళీ ఈ పదవిలోకి వచ్చావు, మమ్మల్ని ఇంత పెట్టి ఏడుపుతున్నావు అన్న. వారం రోజులు పెట్టి మేము ఇలా చేస్తున్నాం, నీకు ఇది న్యాయమేనా? ఇది ఇంత మించి మీకేమి చేయలేవు. ఈ ఆడవాళ్ళు చూడండి, ఆడవాళ్ళు ఎక్కితే బాగోదన్నా నువ్వు. ఇంత మించి నేను ఎక్కువ మాట్లాడలేను సార్. మేము ఎందుకు తింటున్నామంటేనండి, మేము గవర్నమెంట్ గొంతెమ్మ కోరికలేం కోరలేదు. మాకు వచ్చేది 11,500. ఆ 11,500కి మేము నెల ఆ 11,500లోనే ముందు స్కూల్ రెంట్ కట్టాలి. మాకు ఇచ్చేది 3 నెలలకోసారి 6 నెలలకోసారి ఇస్తారు. ఆ 11,500తో మీ స్కూల్ రెంట్లే కట్టుకోవాలా, స్కూల్లో గ్యాసు, వెజ్, కూరగాయలు, తాలింపు గింజలు ఇవన్నీ కొనుక్కోవాలా? ఏం చేయాలండి? ఇప్పుడున్న ధరలకి 11,500 ఏ మూలకి వచ్చింది? మేమేమి ఎక్కువ అడగట్లేదు, కనీసం 26,000 ఇమ్మని అడుగుతున్నాము. ఇది గత 5 సంవత్సరాల నుంచి మనం అనుకుంటున్నదే. పాత గవర్నమెంట్ వచ్చింది, మమ్మల్ని ఏదో చేస్తాము చెందుతాము అన్నారు, వాళ్ళు ఏమి చేయకుండానే వెళ్ళిపోయారు. కనీసం సీఎం గారైనా మా బాధ అర్థం చేసుకొని ఎంతో కొంత పెంచుతారు అనుకుంటే ఆయన కూడా ఇదిగో ఈ పరిస్థితి తీసుకొచ్చారు మమ్మల్ని. ఇంకంత మించి ఏం చెప్పలేమండి మేము. అంటే సీఎం గారు ఈ రోజు చర్చలకు పిలుస్తామని చెప్పారండి. మాకు చర్చలకు పిలిస్తే పాటికి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఇంకా చర్చలకు పిలవలేదు. అందుకే ఇంక ఈ ధర్నా కంటిన్యూ అయిద్దేమో. మరి రేపు కనుక పిలిస్తే కనుక ఇక్కడ నుంచి క్లోజ్ అయిపోయి వెళ్ళిపోతామండి. ఈ టైం వరకు ఎందుకు ఉండవలసి వస్తుందంటే మరి ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఇలా ఉన్నాయండి. ఈ టైం వరకు ఆడవాళ్ళని ఇలాగ ఇబ్బంది పెట్టి మరి గవర్నమెంట్ మాకు 42 రోజుల సమ్మెలో మాకు మాట ఇచ్చారు. మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే మీకు జీతాలు వేతనాలు పెంచుతామని చెప్పారు. కానీ ఇప్పటికొచ్చి 21 నెలలు అయినా సరే వేతనాలు పెంపు లేదండి. ఎంత దారుణంగా ఉందండి గవర్నమెంట్. కాబట్టి ఈ రోజు రాత్రే కాదండి, ఈ రోజు రాత్రి భోజనమే కాదు, ఇలాంటి రాత్రులు మాకు వేతనాలు పెరిగే వరకు మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే ధర్నా చేస్తాం, ఇక్కడ వేతనాలు పెంచుకొని వెళ్తామండి. గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇదే మేము హెచ్చరికండి. కాబట్టి ఈ రోజు రాత్రే కాదు, ప్రతి రాత్రి కూడా ఇక్కడే ఉంటాం. మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఇక్కడే ఉంటాం. కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం, సీఎం గారు చెప్పిన ప్రకారం మాకు న్యాయం చేయాలి, మాకు వేతనాలు పెంచాలి. ఇది పెద్ద డిమాండ్ కాదు, కోరిక కాదు, కానీ తెలుసు మేము ఎన్ని బాధలు పడుతున్నామో. ఇప్పుడు పెరిగిన రేట్లు ఎలా ఉన్నాయో దాని ప్రకారమే మాకు వేతనాలు పెంచమని, శ్రమకు తగ్గ ఫలితం ఇమ్మని మేము అడుగుతున్నామండి. అంతకంటే ఆయన ఏమి వాళ్ళ ఆస్తులు ఇమ్మని లేదు. ఎమ్మెల్యేలుగా ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు టెంట్ల కిందకి వచ్చి 42 రోజుల సమ్మెలో మాకు న్యాయం చేస్తామని చెప్పారు, హామీ ఇచ్చారు. కానీ ఈ రోజు ఆ హామీలు నెరవేర్చుకోలేదు. మా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలందరూ ఓట్లేసి గెలిపించుకున్నామండి. కాబట్టి మాకు వేతనం పెరగాలి. మేము వేతనం పెరిగితేనే కానీ టెంట్లు తీయమో, ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదండి. ఏమి స్పందించలేదండి. మాట్లాడితే ఇక్కడ ఉండం కదండి, ఇక్కడ భోంచేయం కదా. ఆయన స్పందించి మాకు వేతనం పెంచితే మాకు తక్షణంగా మాకు వేతనమే కావాలండి. ఎందుకంటే మేము వేతనం కోసమే పోరాటం చేస్తున్నాము. మాకు ఎన్ని హామీలు ఇచ్చినా ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేరలేదండి. కాబట్టి మాకు ముఖ్యమైనది ఏంటంటే వేతనం కోసం మేము పోరాటం చేస్తున్నామండి. చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకొని మాకు వేతనం పెంచాలని మా అందరం కోరుకుంటున్నామండి. మేము అంగన్వాడీలో జాయిన్ అయ్యి 33 సంవత్సరాల సర్వీస్ అండి మాది. ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో 42 రోజులు ఏకదాటిగా మేము సమ్మె చేస్తాము. ఆ సమ్మె సందర్భంలో మీకు అన్ని మేము సమకూరుస్తాం, మా ప్రభుత్వం వస్తే మీకు అన్ని న్యాయం చేస్తాము, జీతాలు పెంచుతామని అప్పట్లో ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడి వాగ్దానాలు చేశారు. ఈ రోజుకి వచ్చేటడికి సంవత్సరం 9 నెలలు అయినా కూడా ప్రభుత్వం మాత్రం మా వేతనాల గురించి మాట్లాడట్లేదు. ఏమన్నా అంటే మేము 15-20 ఏళ్ల క్రితం సాధించుకున్న 20 రోజులు CLs, 15 రోజులు వేసవి సెలవులు, మెటర్నిటీ లీవులు,
మేము హైదరాబాద్ లో ఉండి అక్కడ సాధించుకున్న విషయాలే తప్ప ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఏం చేయలేదు. గత ప్రభుత్వం అసలు మాకంటూ పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వస్తే మేము మాత్రం మీకు న్యాయం చేస్తాం, మేము న్యాయం చేస్తాం అన్నారు. కానీ ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయండి? 6 సంవత్సరాలైంది, రూపాయి జీతం పెంచలేదు. పైగా అన్ని యాప్లు తీసుకొచ్చి ఈ యాప్ చేసేయండి, ఆ యాప్ చేసేయండి అని ఎన్ని ఇబ్బందులు పడుతున్నా అంటే కుటుంబాలు ఈదుకోలేకపోతున్నాము. పైగా సెంటర్లకు మాకు వచ్చే జీతంతో సెంటర్లు నడుపుకోవడం అవుతుంది. మేము ఇంకా ఏం తిని ఎలా బతకాలి? దాంతోనే మాకు విసుగు అనిపించి మొన్న 23వ తారీఖు నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించలేదని ఈ రోజు నైట్ కూడా ఇక్కడే ఉండిపోయాం. ఇలాగా మాకు వేతనం పెంచే వరకు ఎన్ని రాత్రులైనా మేము ఇక్కడే ఉంటామండి. ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి మాకు వేతనాలు పెంచాలండి, మాకు కావాల్సింది అది. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు విజయవాడ ధర్నా చౌక్ లో 10,000 మందికి పైగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ కూడా ఉదయం నుంచి ధర్నాలు చేస్తుంటే ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అంగన్వాడీల సమస్య, ఏకైక సమస్య వేతనాలు పెంచడము. గత 7 సంవత్సరాలుగా అంగన్వాడీలకి వేతనాలు అనేది ఈ ప్రభుత్వం పెంచలేదు. గత ప్రభుత్వము హామీ ఇచ్చింది, ఆ మినిట్స్ కాపీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అమలు చేస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. అయినా సరే వచ్చి 20 నెలలు అయినా కూడా నేటికి కూడా ఈ వాగ్దానాన్ని అమలు చేయలేదు. మేము అనేక దఫాలుగా మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, డైరెక్టర్ గారికి మెమోరాండాలు ఇచ్చి మా సమస్య పరిష్కరించండి, మా ఏకైక సమస్య వేతనాలే. 7 సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదు. కానీ 7 సంవత్సరాలుగా ధరలు 7 పెరిగిపోయాయి. మేము ఎలా బతకాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా సరే మంత్రులు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు అందరూ స్పందించాలి. నడి రోడ్డున, విజయవాడ నడి రోడ్డున మహిళలందరూ ఇలా పడుకున్నారు అంటే మీ ప్రభుత్వానికి ఎంత తలవంపో మీరు ఒకసారి తెలుసుకోండి. వెంటనే మా న్యాయమైన సమస్యని పరిష్కరించాలి అని చెప్పేసి కోరుతున్నాను. సుప్రజ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, CIT. ఈ రోజు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు కేవలం కనీస వేతనం అమలు చేయాలి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం అమలు చేయాలని మేము 23వ తేదీ నుంచి 27వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్షల ప్రాజెక్టులు జిల్లాల్లోని చేపట్టడం జరిగింది. అయినా ప్రభుత్వం స్పందించలేదని నేను ఈ రోజు విజయవాడ ఉదయం 8 గంటల నుంచి కూడా మహిళలందరూ కూడా నడి రోడ్డు మీద కూర్చొని ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికీ కూడా స్పందించి మా సమస్య ఏంటన్నది కూడా అడగలేదు. 42 రోజులు గత ప్రభుత్వంలో మేము సమ్మె చేస్తే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం వచ్చి మా సమ్మె శిబిరాల కిందకు వచ్చి మాకు హామీలు ఇవ్వడం అనేది జరిగింది. మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తాం, అక్క చెల్లెమ్మలందరికీ నేను అండగా నిలబడతానని ఏదైతే వాగ్దానం చేశారు ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు అక్క చెల్లెమ్మలు మీకు కల్పించలేదా అని అడుగుతున్నాము. మేము కానీ ఏమి గొంతమ్మ కోరికలు ఏమీ కోరలేదు. ఇప్పుడున్న విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయి, కనీస నిత్యావసర సరుకులు ధరలపై విపరీతంగా పెరిగిపోయి మాకు ఇచ్చే వేతనం వర్కర్ కి 11,500, మినీ హెల్పర్ కి 7,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ వేతనంతో మా కుటుంబ జీవితం సాగించడం చాలా కష్టతరంగా ఉంది. మాకు కనీస వేతనం అమలు చెయ్యండి అని ఈ రోజు ఉదయం నుంచి ఇక్కడ కూర్చున్నా ఎక్కడా కూడా స్పందించలేదు. స్పందించకపోగా ఇప్పుడు ఇక్కడ కూడా కూర్చోడానికి వీలు లేదనేసి పోలీసుల ద్వారా మాకు చెప్పిస్తున్నారు. మాకు మా సమస్య పరిష్కరించి కనీస వేతనం మాకు అమలు చేస్తామని ప్రకటన చేసే వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదిలి వెళ్ళేది ఏమీ లేదు. ఇంతమంది మహిళలు నడి రోడ్డు మీద కూర్చుంటే ఈ ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారికి కనిపించలేదా అని అడుగుతున్నాము. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవాన్ని అడుగుతున్నాము? ఇదేనా మహిళా సాధికారిత అనేసి మేము సందర్భంగా అడుగుతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మమ్మల్ని చర్చలు పిలిచి మాకు ఏదైనా ప్రకటన చేస్తే సరే, లేదు అంటే ఇప్పుడు ఏదైతే జిల్లాల్లో ఉన్న మొత్తం అంగన్వాడీ ఉద్యోగులందరినీ కూడా రేపు ఉదయానికి ఇక్కడికి మేము రప్పించి మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి, CITU.